హీరో రాజ్ తరుణ్ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. నార్సింగి పోలీస్ స్టేషన్ లో లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దీంతో రాజ్ తరుణ్ బెయిల్ మంజూరు చేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. లావణ్యతో పెళ్లి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ పూర్తి అప్డేట్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, రాజ్ తరుణ్ కు సంబంధించి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్టుగా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వాదోపవాదాలు ఏ విధంగా జరిగాయి? నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ పై నమోదైనటువంటి కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ రాజ్ తరుణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీంతో తెలంగాణ హైకోర్టు ఇరు వాదనలు విన్న తర్వాత రాజ్ తరుణ్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే లావణ్య ఆరోపించిన విధంగా లావణ్య తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడు, తనతోటి 10 సంవత్సరాల పాటు సహజీవనం చేశాడంటూ కూడా అతనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా రాజ్ తరుణ్ పైన ఆరోపణలు చేసి స్థానికంగా ఉన్నటువంటి నార్సింగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని తప్పుపడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా తమ యొక్క క్లయింట్ ను ఆరోపణలు చేసి తన యొక్క పరువు తీసే విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా రాజ్ తరుణ్ తరపు న్యాయవాది సుదర్శన్ రెడ్డి తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి పెళ్లి అయినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడం, పెళ్లికి సంబంధించినటువంటి ఆధారాలు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయకపోవడంతో రాజ్ తరుణ్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 20,000 రూపాయలు పూచీకత్తుతోటి ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.